బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. రేపు తెలంగాణ భవన్లో జరిగే ఎంగిలిపూల బతుకమ్మ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. గత ప్రభుత్వం అధికారికంగా ట్యాంక్ బండ్పై బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేదని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను బతుకమ్మను గౌరవించడం లేదన్నారు. ఇంతకు ముందు బాపు కేసీఆర్ మహిళలందరికీ పెద్దపీట పీపుల్స్ ప్లాజాలో కూడా 24వ డేట్ నాడు మనం బతుకమ్మ ఆడడానికి ఆ బతుకమ్మ సక్సెస్ కావడానికి కూడా అన్నలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండోది ఇప్పుడు వరకు మేము జిల్లాలలో చాలా ఆడతాం. జిల్లాలో వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని 9 రోజులు ఇక్కడ బతుకమ్మ పండుగ చేసుకోవడానికి మరి అన్న ఆధ్వర్యంలో జరిపించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అడగడానికి మేమందరం బీఆర్ఎస్ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. మహిళలు మరి నాడు మన ప్రభుత్వ హయాంలో ఆడబిడ్డని ఎంతగా గౌరవించి కేసీఆర్ గారి పాలన జరిగింది. మరి బతుకమ్మ చీరలు ఇచ్చి బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించి జరిగింది. కాబట్టి ఆ పాటలను కూడా మనం ప్లే చేసుకుంటా ఉంటాం. కాబట్టి అది మనకు కూడా ఉపయోగపడుతుంది. అంటే రేపు ఏంటి ప్రజలను అవేర్ చేసినట్టు అవుతుంది, మహిళలను అవేర్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మన అన్నది ఏర్పాట్లు అయితే ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తారు. ఈసారి మన కోసం చేస్తున్నారు కాబట్టి 24వ డేట్ నాడు పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి ఒక ఆడబిడ్డలను మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.